హాయ్ అండి. నేను ఒక వీడియో చేశాను. దానిపైనైతే చాలామంది నెగెటివ్ పెట్టారు. కొంతమంది పాజిటివ్ పెట్టారు. ఓకే. నేనేమంటున్నానంటే ఎందుకంటే అది జన సైనికులకి హర్టింగ్‌గా ఉంటది ఖచ్చితంగా. హర్టింగ్‌గా ఉండాలనే ఆ వీడియో చేశాను కూడా నేను. ఎందుకంటే ఆహ్, క్లియర్‌గా వాళ్ళేందంటే కర్ర విడిసి సాము చేసినట్టు ఏదో సామెత ఉంటది కదా! అలానే జన సైనికులు కూడా అప్పుడే జబ్బలు జరుసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే మీరు గెలిచింది 100 స్ట్రైక్ రేట్ అనేది ఒక అచీవ్‌మెంట్ లాగా మీరు భావించేసి ఇంగ మేమే ఇంకా తోపులం అనుకుంటే తప్పని నేను భావిస్తా ఉన్నాను. నేను తప్పని భావిస్తున్నా. మీరు సాధించాల్సింది ఇంకా చాలా ఉందండి. మీరు కొన్ని కొండ పక్కన ఉంది. మీరు తవ్వింది గోరంతే. ఇప్పుడు అంత పెద్ద కొండను తవ్వాలి మీరు ఇంకా. తవ్వి ఆ కొండను మొత్తాన్ని ఆహ్, బలపరుపు చేయాలి. ఆ బలపరుపు చేయాలంటే ఏంటి? మీకు అర్థమవుతుందా? కొండ అంటే ఎవరు? టీడీపీ ఉంది మీ కొండ ఎత్తున. వైసీపీ కొండ ఎత్తున ఉంది. నేను చెప్పాలనుకుంది అదే. మీరు తవ్విందెంతాడా? 22 సీట్లు మీకొచ్చాయి. అది కూడా ఏంటి మీరు సింగిల్‌గా ఏమైనా పోటీ చేశారా? చేయలేదు కదా! కూటమిగా పోయారు కదా! అక్కడ మీకు బీజేపీ ఓట్లు పడ్డాయి కదా! అలానే మీకు టీడీపీ ఓట్లు కూడా పడ్డాయి కదా! వాళ్ళిద్దరు ఓట్లు కూడా మీకు షేరు అంటే వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీకు జనసేనకి ఓట్లు వేయబట్టే కదా మీకు 100 స్ట్రైక్ రేట్ వచ్చింది. అది మర్చిపోకూడదు కదా మీరు. సరే మర్చిపోతే మర్చిపోయారు పర్లేదు. మీకు ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉందని మీరు భావిస్తున్నారు? మీరే ఎలక్షన్ ముందు పోయినప్పుడు మాకు 15% ఉందని చెప్పుకున్నారు. ఇప్పుడు మీకు 15% ఉంటే ఇంతకుముందు టీడీపీకి 40% కావచ్చు. ఇంతకుముందున్న మిగతా ఏ పార్టీ మన వైసీపీకి 40% ఇప్పుడు 40% వచ్చింది కదా! ఇంత 11 సీట్లు పరిమితమైనప్పటికీ 40% ఓట్లు వాళ్ళకి వచ్చినాయి కదా! అంటే 40, 40, 80 అక్కడే పోయిందా పర్మనెంట్‌గా వాళ్ళకు ఉంటుందా ఓటు? మిగిలిందంతా 20% ఓట్లు కదా! 20% ఓట్లలో మీకు 15% పోతే అనుకుందాం. మీకు 15% ఉందనుకుందాం. అప్పుడు ఎంతయింది? 95% అయింది. అంటే మిగతా 5% ఇంగ సిపిఐ, సిపిఎం మీకు ఇంకా మీరు చూసుకుంటే బీజేపీ, అలానే కాంగ్రెసు అంతేనా? అదే చెబుతున్నా. కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించి, కొంచెం సంయమనం పాటించి 5 సంవత్సరాల్లో మీరు మీ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, మీ పార్టీని మంచి మంచి నాయకులు ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ లాంటి స్ట్రాంగ్ నాయకుడొచ్చాడు. అతను వెళ్ళిపోకుండా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఇప్పుడేందంటే జనసేనలో ఇప్పుడు సింగిల్ నాయకుడి మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక్కడే 100 వరకు ఉంటాడు. మధ్యలో ఏ నాయకులు ఉండరు. ఉంటే కొంచెం మనోహరు, నాగబాబు కొంచెం ఉంటుంది గానీ, మిగతాలు ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో కూడా ఉండరు. అలాంటిదప్పుడు మీరు మంచి మంచి నాయకులనైతే తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని 2029 ఎలక్షన్ లోపు ఆ లోపు మీరు మంచి నాయకులు తెచ్చిపెట్టుకుంటే కనీసం ఒక 100 మంది నాయకులు స్ట్రాంగ్ నాయకులను పెట్టుకుంటే ఇప్పుడు వైసీపీలో అసంతృప్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ తెచ్చుకోండి. మంచి మంచి నాయకులు తెచ్చి పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు మొన్న ఏమన్నంటే ఆహ్, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అన్నాడు డబ్బులు మా దగ్గర లేవు. నేను సినిమాలు చేసుకుంటే డబ్బులొస్తాయని. అలాంటప్పుడు మంచి మంచి నాయకులు ఉన్నారిప్పుడు. బాలినేని శ్రీనివాస్ దగ్గర డబ్బులు గట్టిగుంటాయి. మీరు ఇంకా మీకు కొంతమంది నాయకులను తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి. రేపొద్దున ఫండింగ్ చేస్తారు మీకు. 2029 ఎలక్షన్‌లో మీరు ఒంటరిగా ఎళ్ళే ధైర్యం వస్తుంది మీకు. ఇలా మీరు ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి సరే కూటమికి ఎళ్ళినా పర్లేదు. మీరు 15 సంవత్సరాల తర్వాత అంటున్నారు కాబట్టి ఓకే చూద్దాం. ఇంకో 10 సంవత్సరాలు మీరు కలిసే ఉంటారనుకుందాం. కానీ ఆ తర్వాతే మీరు ఒంటరిగా పోటీ చేయడానికి మీ దగ్గర సంస్థాగతంగా కిందగా రూటెడ్‌గా మీకు నాయకులు ఎవరుంటారు చెప్పండి? ఉండాలి గదా! ఇప్పుడు మీరు గట్టి తిప్పి కొడితే మీ దగ్గర ఎంతమంది నాయకులున్నారు చెప్పండి? ప్రతి నియోజకవర్గంలో ఎంత స్ట్రాంగ్ నాయకుడు మీ దగ్గర ఉన్నాడు? పోటీ చేసే నాయకులు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? స్ట్రాంగ్ నాయకులు ఎవరున్నారు చెప్పండి? ఇది నేను చెప్పాలనుకుంటుంది. అందుకని జనసేన కొంచెం సంయమనం పాటించి కొంచెం జబ్బలు దరుచుకోవడం తగ్గించి స్ట్రైక్ రేట్ 100 వచ్చింది, ఇదొచ్చింది. ఇప్పుడు 100 వచ్చిందంటే టీడీపీ వల్ల ఖచ్చితంగా వచ్చుంటది. అలానే బీజేపీ వల్ల వాళ్ళు చెప్తారు. మా ఓట్లు మీకు పడ్డాయి కాబట్టి మీకు 100 వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానిలో కూడా వాస్తవం ఉంది గదా! కాబట్టి కొంచెం ఎందుకంటే నేను చెప్తుంది జనసేన మంచి కోసమే. ఎందుకంటే ఆహ్, పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడంటే అది వేరే రకంగా ఉంటుంది. చూద్దాం. ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. చంద్రబాబు పరిపాలన చూసాం. అలానే ఇంక రేపు పొద్దున లోకేష్ పరిపాలన కూడా చూడబోతున్నాం మనం ఖచ్చితంగా. ఈ వచ్చే 5ఏళ్లలో నాకు తెలిసి ఉండొచ్చు. లేకుంటే నెక్స్ట్ టర్మ్ అయినా ఖచ్చితంగా లోకేష్ సీఎంగా చూస్తాం మనం ఆయన్ని. ఆ తర్వాత ఇంగ ఈ ఆల్టర్‌నేటివ్ ఉన్నది పవన్ కళ్యాణ్ ఒక్కడే. నిలబడి చేయగలుగుతున్నాడు కాబట్టి ఆ సీఎం స్థాయికి ఎళ్ళాలంటే ఏంటి మీకు సిట్యుయేషన్? కాబట్టి చూద్దాం మరి. పవన్ కళ్యాణ్ ఇది అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నా. అలానే జన సైనికులు అర్థం చేసుకొని కోరుకుంటున్నా.